దేవునిగుట్ట తెలంగాణ అంకోర్వాట్. నమస్కారం. వంశీ పరుగురాజుకి ఛానల్కి స్వాగతం. తెలంగాణలోని ములుగు అడవుల మధ్య ప్రకృతి ఒళ్ళో దాగి ఉన్న ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం దేవునిగుట్ట. హైదరాబాద్ నుండి సుమారు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి మా ప్రయాణం తెల్లవారుజామున ప్రారంభమైంది. నగర కోలాహలాన్ని వెనక్కి వదిలి అడవుల వైపు మా స్నేహితులతో కలిసి బయలుదేరాము. వరంగల్ దాటి జంగాలపల్లి సమీపంలోని కొత్తూరు గ్రామం వైపు ప్రయాణించాం. కానీ అడవిలోకి ప్రవేశించిన తర్వాత గూగుల్ మ్యాప్స్ కూడా మమ్మల్ని అయోమయంలో పడేసింది. గసింది. గంటకు పైగా సరైన దారి కోసం వెతుకుతూ నిజంగానే అడవిలో తప్పిపోయామేమో అనిపించింది. చివరికి స్థానికుల సహాయంతో సరైన మార్గాన్ని కనుగొన్నాం. కానీ ముందున్న కొండను చూసినప్పుడు అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైందని అర్థమైంది. దేవునిగుట్ట చేరాలంటే ఆ అనుభూతిని సంపాదించాలి. పక్కా రోడ్ లేవు. దట్టమైన అడవుల మధ్య నడుస్తూ ప్రకృతి స్వరాలను ఆస్వాదిస్తూ మా ట్రెక్కింగ్ ప్రారంభమైంది. కొంత దూరం వెళ్ళాక మట్టి దారి పూర్తిగా నీటి ప్రవాహంగా మారిపోయింది. దాదాపు 1 కిలోమీటర్ వరకు మేము స్వచ్ఛమైన నీటిలోనే నడిచాం. పక్కనే చిన్న జలపాతాలు, కింద జారే రాళ్లు, చుట్టూ పచ్చని ప్రకృతి. ఇది సాధారణ ట్రెక్ కాదు. పవిత్ర స్థలానికి చేరుకునే ముందు ప్రకృతి చేసిన శుద్ధీకరణలా అనిపించింది. గంటల తరబడి ప్రయాణం అనంతరం ఒక్కసారిగా అడవి తెర తొలగినట్లయింది. మా కళ్ళ ముందుకు ప్రత్యక్షమైంది దేవునిగుట్ట. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చూసిన క్షణం భక్తి, ఆశ్చర్యం రెండూ ఒకేసారి మనసును తాకాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కట్టడం 6వ లేదా 7వ శతాబ్దంలో నిర్మించబడినదిగా భావిస్తున్నారు. అందుకే దీన్ని తెలంగాణ అంకోర్ వాట్ అని పిలుస్తారు. ఈ ఆలయం నిర్మాణాన్ని దగ్గరగా గమనిస్తే ఆశ్చర్యపోక మానరు. భారీ రాతి బండలను ఒకదానితో ఒకటి కలిపి నిర్మించిన ఈ కట్టడంపై శివుని శిల్పాన్ని చెక్కారు. కాలగమనంలో కొన్ని శిల్పాలు చెరిగిపోయినా వాటి అందం మాత్రం ఇంకా అలాగే నిలిచి ఉంది. ఆలయం లోపల అడుగుపెట్టగానే వాతావరణం పూర్తిగా మారిపోతుంది. గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆలయంలోని నిర్మాణ శైలి మమ్మల్ని విస్మయానికి గురిచేసింది. భారీ రాతి నిర్మాణానికి చెక్కతో చేసిన ఆధారం ఉపయోగించడం నిజంగా అద్భుతమైన ప్రాచీన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. 1000 ఏళ్లకు పైగా కాలాన్ని తట్టుకుని నిలిచిన ఈ ఆలయం మన పూర్వీకుల ప్రతిభకు సజీవ సాక్ష్యం. చివరిగా మేము ప్రశాంతంగా ప్రదక్షిణ చేసి ఆ దివ్యమైన వాతావరణాన్ని ఆస్వాదించాము. ఈరోజు ఇక్కడ నిశ్శబ్దం ఉన్నా సంవత్సరానికి ఒకసారి జరిగే జాతర సమయంలో ఈ ప్రాంతం వేలాది మంది భక్తులతో కలకల్లాడుతుందని స్థానికులు చెబుతున్నారు. చరిత్ర, ఆధ్యాత్మిక, ప్రకృతి, సాహసం ఈ 4 ఒకే చోట చూడాలనుకుంటే దేవునిగుట్ట తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వంశీ పరుగురాజుకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆధ్యాత్మిక యాత్రలో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. హర హర శివాయ. హర హర శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర శివాయ. హర హర శివాయ. ఓం